హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ మరియు రైల్వే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, వెయిటేజ్, సిలబస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మ్యాటర్లోకి వెళ్తే మనకు రైల్వే నుండి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ నుండి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇందులో భాగంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుంటే 5,810 పోస్టులు అనేది ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే అక్టోబర్ 21, 2025 నుండి నవంబర్ 20 వరకు మనకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఫీ పేమెంట్కి 22 నవంబర్ వరకు టైం ఇచ్చారు. ఇన్ కేస్ మనం అప్లై చేసే టైంలో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు నవంబర్ 23 టు డిసెంబర్ 2 వరకు. సో ఇందులో భాగంగా ఈ 5,810 పోస్టులలో ఏమేమి పోస్టులు ఉన్నాయో చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మాస్టర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్. సో దీనికి సంబంధించిన పే స్కేల్ చూసుకుంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి పే లెవెల్ 6లో మీకు శాలరీ రావడం జరుగుతుంది. అంటే బేసిక్ వచ్చేసి 35,400 రూపాయలు మనకి బేసిక్ పే అనేది శాలరీలా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ బేసిక్ పే కాకుండా మళ్ళీ హెచ్ఆర్ఏ, డిఆర్ఏ అవన్నీ సపరేట్గా వస్తాయి. సో అండ్ స్టేషన్ మాస్టర్ చూసుకుంటే పే లెవెల్ 6లో మనకి శాలరీ రావడం జరుగుతుంది 35,400. గూడ్స్ ట్రైన్ మాస్టర్ వచ్చేసి పే లెవెల్ 5 29,200. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి పే లెవెల్ 5 29,200. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పే లెవెల్ 5 29,200. ట్రాఫిక్ అసిస్టెంట్ పే లెవెల్ 4లో రావడం జరుగుతుంది 25,500. సో దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు 18 నుండి 33 వయసు గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అండ్ ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ అర్హత ఉండి డిగ్రీ ఆర్ బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎవరైతే అభ్యర్థులు లాస్ట్ ఇయర్లో ఉన్నాం అండ్ లాస్ట్ సెమ్ రాసినాం, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటే ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ waiting for final result of prescribed education qualifications are not eligible to apply. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ కోసం ఎవరైతే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు అనేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ దీనికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే 3 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే అభ్యర్థులు ఓబీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. అండ్ ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు 400 రూపీస్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎక్స్-సర్వీస్మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో
రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు రూపీస్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. సో దీన్ని అందరూ గమనించండి. ఎందుకంటే మనం అప్లై చేసే టైంలో మన బ్యాంక్ అకౌంట్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనదే ఇవ్వాలి. సో ఇన్ కేస్ మీరు మీ సేవలో ఇట్లా అప్లై చేస్తుంటే వాళ్ళు మీ సేవ వాళ్ళది అకౌంట్ నెంబర్ ఇస్తారు. సో ఇన్ కేస్ వాళ్ళకి రిటర్న్ అమౌంట్ పడుతుంది కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్స్ వేయండి, వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వకండి. అండ్ మీ మొబైల్ నెంబరే ఇవ్వండి. మీ మొబైల్ నెంబరు అండ్ జీమెయిల్ ఐడి కూడా మీదే వర్కింగ్ ఉన్న జీమెయిల్ ఐడి ఇవ్వండి. దాని ద్వారా మీకు అప్లికేషన్ అప్డేట్స్ అనేవి మీకు మెయిల్ ద్వారా మెసేజ్ ద్వారా మీకు ఫోన్కి వస్తూ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే మనకి 90 మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30, రీజనింగ్ నుంచి 30, మొత్తం 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ టైం. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే అభ్యర్థులు సిబిటి 1 క్లియర్ చేస్తారో వాళ్ళు సిబిటి 2కి ఎలిజిబుల్ అవుతారు. సిబిటి 12 వచ్చేసి 90 మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35, రీజనింగ్ నుంచి 35, 120 ప్రశ్నలు, 90 నిమిషాల సమయం. ఇది సిబిటి 2. సో ఎవరైతే అభ్యర్థులు సిబిటి 1 క్లియర్ చేసి సిబిటి 2 క్లియర్ చేసిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్టేజ్ 3 ఇది. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి మాత్రం ఈ టెస్ట్ అనేది ఉండదు. అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా ఈ టెస్ట్ అనేది ఉండడం జరగదు. ఎవరైతే అభ్యర్థులు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏంటి టికెట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఈ స్కిల్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 5810 పోస్టులలో మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని పోస్టులు వచ్చాయో చూద్దాం. మన సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి టోటల్ 396 పోస్ట్ అనేది మన సికింద్రాబాద్ జోన్కి రావడం జరిగింది. సో ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి కొన్ని పోస్టులు అనేది తీయడం జరిగింది. సో ఇందులో ఏ క్యాస్ట్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయో డీటెయిల్గా చూద్దాం. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేకి అన్రిజర్వ్డ్ 15, ఎస్సీ 5, ఎస్టీ 3, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 3, టోటల్ 34 పోస్టులు అనేది సౌత్ సెంట్రల్ రైల్వేకి తీయడం జరిగింది. అండ్ స్టేషన్ మాస్టర్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేకి అన్రిజర్వ్డ్ 5, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 12 పోస్టులు అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళకి తీయడం జరిగింది. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే అన్రిజర్వ్డ్ 28, ఎస్సీ 9, ఎస్టీ 4, ఓబీసీ 15, ఈడబ్ల్యూఎస్ 6, మొత్తం 62 పోస్టులు అనేది సౌత్ సెంట్రల్ రైల్వేకి తీయడం జరిగింది స్టేషన్ మాస్టర్ పోస్టులు. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళకు అన్రిజర్వ్డ్ వాళ్ళకి 35, ఎస్సీ వాళ్ళకి 20, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 60, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13, టోటల్ 137 పోస్ట్ అనేది గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి తీయడం జరిగింది. సో సౌత్ సెంట్రల్ వాళ్ళకి చూసుకుంటే అన్రిజర్వ్డ్ 19, ఎస్సీ 9, ఎస్టీ 4, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 8, టోటల్ 53 పోస్టులు అనేది సౌత్ సెంట్రల్ రైల్వే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వేకి చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే అన్రిజర్వ్డ్ 29, ఎస్సీ 10, ఎస్టీ 6, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 8, టోటల్ 71 పోస్టులు అనేది సౌత్ సెంట్రల్ రైల్వేకి తీయడం జరిగింది. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళకి అన్రిజర్వ్డ్ 1,
SC1, ST2, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ 0 ఇచ్చాడు. EWS1 మొత్తం 5 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళకు. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే అన్రిజర్వ్డ్ 13, SC2, ST2, OBC 4, EWS1 మొత్తం 22 పోస్టులు అనేది సౌత్ సెంట్రల్ రైల్వేకి తీయడం జరిగింది. సో ఇది వేకెన్సీ లిస్ట్ అనమాట. ఇందులో ఏంటంటే మనం అన్రిజర్వ్డ్ అంటే ఏంటంటే మనం అన్ని కేటగిరీలు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్, అండ్ ఓబీసీ ఉన్న వాళ్ళు ఓబీసీకి ఎలిజిబుల్. ఓబీసీ ఉండి కూడా అన్రిజర్వ్డ్లో సీటు కొట్టాలంటే కొట్టొచ్చు. సో ఇందులో భాగంగా ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ అర్హత ఉండి రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే 5810 పోస్టులు అండ్ సికింద్రాబాద్కి వచ్చేసి మనకి 396 పోస్టులు రావడం జరిగింది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అండ్ ఇది సింపుల్గా అంత ఈజీగా వెళ్ళే ఎగ్జామ్ అయితే కాదు. సో ఎంతో హార్డ్ వర్క్ ఉంటే తప్ప ఈ ఎగ్జామ్ క్లియర్ చేయలేరు. సో వర్క్ hard, practice well, like, share and subscribe for more updates.